చూడ్డానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా మనోవికార ద్యోతకమైన కథ ఏదైనా చెప్పడానికి సాహసించేటట్లయితే గురుదేవులు గంభీరంగా మౌనం వహించేవారు. అందమైన ముఖం రెచ్చగొట్టే కొరడా లాంటిది, దాంతో దెబ్బలు తినే స్థితి తెచ్చుకోకండి అని శిష్యులకు చెప్పారాయన. ఇంద్రియాలకు బానిసలైన వాళ్ళు ప్రపంచంలో ఆనందం ఎలా పొందగలరు? అసహ్యమైన బురదలో పొరలాడుతున్నప్పుడు ప్రపంచపు సూక్ష్మ సుగంధాలు వాళ్ళకి సోకవు. పాంచభౌతిక సుఖాలకు లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణలన్నీ నశిస్తాయి. మాయాప్రేరితమైన కామలాలస నుంచి బయటపడడానికి ప్రయత్నించే విద్యార్థులకు శ్రీ యుక్తేశ్వర్ గారు వాళ్ళని ఓర్పుగా అర్థం చేసుకొని తగిన సలహా ఇచ్చేవారు. ఆబకు కాకుండా ఆకలికి న్యాయమైన ప్రయోజనం ఉన్నట్టే తృప్తిపరచజాలని కోరికల్ని రేపడానికి కాకుండా కేవలం వంశాభివృద్ధి కోసమే ప్రకృతి కామ ప్రవృత్తిని నెలకొల్పింది అన్నారాయన. చెడ్డ కోరికల్ని ఇప్పుడు నాశనం చెయ్యి, లేకపోతే అవి నీ సూక్ష్మ శరీరం భౌతిక కోశం నుంచి విడిపడ్డ తర్వాత కూడా నీతోటే ఉంటాయి. శరీరం వాటిని నిగ్రహించలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ మనస్సు ఎప్పుడూ నిరోధిస్తూ ఉండాలి. వాటి ఆకర్షణ కనుక క్రూరమైన శక్తితో నీ మీద దాడి చేస్తున్నట్లయితే నిష్పాక్షిక విశ్లేషణతోనూ అజేయమైన సంకల్ప బలంతోనూ దాన్ని జయించాలి. ప్రకృతి సహజమైన ప్రతి వాంఛను జయించవచ్చు. మీ శక్తుల్ని పదిలపరుచుకోండి. ఇంద్రియాలనే ఉపనదులన్నిటినీ తనలో కలుపుకునే విశాలమైన మహాసముద్రంగా ఉండండి. రోజురోజు తల ఎత్తే ఇంద్రియ వాంఛలు మీ అంతరంగంలో ఉన్న శాంతిని తొలిచేస్తాయి. అవి జలాశయానికి ఉన్న బెజ్జాల లాంటివి. దానిలోని అమృతతుల్యమైన జలాన్ని భౌతికవాదమనే ఎడారి నేలలో వ్యర్థమయ్యేటట్టు చేస్తాయవి. చెడ్డ కోరిక అనే శక్తివంతమైన ప్రచోదక ఆవేగం మానవుడి సుఖానికి మహాశత్రువు. ఆత్మ నిగ్రహ సింహంలా ప్రపంచంలో తిరగండి. ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పలు చుట్టూ చేరి మిమ్మల్ని తన్నకుండా చూసుకోండి. నిజమైన భక్తుడు సహజాత నిర్బంధాలన్నిటి నుంచి చివరికి విముక్తి పొందుతాడు. మానవ ప్రేమ కోసం తనకు గల అవసరాన్ని కేవలం పరమేశ్వరుడి కోసం ఆకాంక్షగా, అది సర్వవ్యాప్తమైనందువల్ల ఏకమాత్ర ప్రేమగా పరివర్తన చేస్తాడు. శ్రీ యుక్తేశ్వర్ గారి తల్లిగారు కాశీలో రాణామహల్ బస్తీలో ఉంటూ ఉండేవారు. నాకు మొట్టమొదట శ్రీ యుక్తేశ్వర్ గారి దర్శనం అయ్యింది కాశీలోనే. ఆవిడ సౌమ్యురాలు, దయామయి అయినప్పటికీ కూడా దృఢ నిశ్చయమైన అభిప్రాయాలు ఏర్పరుచుకున్న వ్యక్తి. ఒకనాడు నేను ఆ తల్లి కొడుకు మాట్లాడుకుంటూ ఉండగా ఆవిడ ఇంటి బాల్కనీలో నిల్చొని గమనించాను. గురుదేవులు తమకు స్వాభావికమైన పద్ధతిలో శాంతంగా యుక్తియుక్తంగా మాట్లాడుతూ ఏ విషయమో ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆవిడ విసురుగా తల తిప్పడాన్ని బట్టి ఆయన ఆవిడికి నచ్చ చెప్పలేకపోయారని స్పష్టమైంది. వద్దు వద్దు నాయన, ఇక వెళ్ళిపో. నీ జ్ఞానోపదేశాలు నాకు కాదు, నేను నీ శిష్యురాల్ని కాదు అన్నారావిడ. శ్రీ యుక్తేశ్వర్ గారు మరింక వాదించకుండా తిట్లు తిన్న పిల్లవాడి మాదిరిగా వెనక్కి తగ్గారు. ఆవిడ యుక్తియుక్తంగాని మనస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తల్లి మీద ఆయనకున్న గొప్ప గౌరవాన్ని చూసి నేను ముగ్ధుణ్ణి అయ్యాను. ఆవిడ దృష్టిలో తన కొడుకు చిన్నపిల్లవాడే కానీ ఋషి కాడు. ఈ చిన్న సంఘటనకు ఒక ఆకర్షణ ఉంది. లోపల వినయంగాను బయట వంచరాని విధంగానూ ఉండే మా గురుదేవుల అసాధారణ స్వభావం మీద ఇది ఒక పక్క నుంచి వెలుగు ప్రసరించింది. సన్యాసం తీసుకున్న వ్యక్తి విద్యుక్తంగా లౌకిక బంధాల నుంచి విడిపడ్డ తర్వాత వాటిని నిలుపుకోవడానికి సన్యాస ధర్మ నియమాలు అనుమతించవు. గృహస్థుకు విద్యుక్తమైన పూజా పురస్కారాల వంటి కర్మకాండ నిర్వర్తించకూడదు. అయినప్పటికీ సనాతన సన్యాస ఆశ్రమాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరులు ఈ నియమాన్ని పట్టించుకోలేదు. ప్రేమాస్పదురాలైన తమ తల్లిగారు కాలం చేసినప్పుడు ఆయన పైకెత్తిన తమ చేతిలో దివ్యాగ్ని పుట్టేటట్టు చేసి దాంతో ఆవిడ దేహాన్ని దహనం చేశారు. శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా నిర్బంధాల్ని ఉపేక్షించడం అంతఘనంగా కాకపోయినా అంతకన్నా తక్కువ స్థాయిలో వెల్లడైంది.
తల్లిగారు గతించిన తర్వాత ఆయన కాశీలో పవిత్రమైన గంగానది ఒడ్డున దహనకాండ ఏర్పాటు చేయించి గృహస్థ ధర్మం ప్రకారం అనేక మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయించారు. సంకుచితమైన అనుబంధాల్ని అధిగమించడానికి సన్యాసులకు తోడ్పడడం కోసం ఉద్దేశించినవి శాస్త్రీయమైన నిషేధాలు. శంకరులు, శ్రీ యుక్తేశ్వర్ గారు తమ అస్తిత్వాల్ని వైయక్తికతారహితమైన చిచ్చక్తిలో సంపూర్ణంగా విలీనం చేసుకున్నారు. నియమాల్ని ఆశ్రయించుకొని రక్షణ పొందవలసిన అవసరం వారికి లేదు. ఒక్కొక్కప్పుడు ఒకానొక గురువు విధికి ఏర్పడ్డ రూపం కన్నా దాని నియమం ఘనమైనదని నిరూపించడం కోసం కావాలని దాన్ని ఉపేక్షిస్తాడు. ఆ విధంగా యేసుక్రీస్తు విశ్రాంతి రోజున ధాన్యం కంకులు కోశాడు. అనివార్య విమర్శలకు ఆయన ఇలా చెప్పాడు: విశ్రాంతి రోజు అనగా సబ్బత్ ఏర్పడ్డది మనిషి కోసం, కానీ మనిషి విశ్రాంతి రోజు లేదా సబ్బత్ కోసం కాదు అని. పవిత్ర గ్రంథాలు తప్పించి శ్రీ యుక్తేశ్వర్ గారు చదివింది స్వల్పం. అయినప్పటికీ ఆయనకు అత్యంత అర్వాచీనమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు, జ్ఞానపరమైన ఇతర ప్రగతులు తప్పనిసరిగా పరిచయమై ఉండేవి. గురుదేవులు కోరుకున్న తక్షణం ఏ వ్యక్తి మనస్సుతోనైనా శృతి మేళవించుకునేవారు. అద్భుత సంభాషణా చతురులైన ఆయన తమ అతిథులతో అనేక విషయాల గురించి కులాసాగా చర్చ జరిపేవారు. మా గురుదేవుల సద్యస్ఫూర్తి నూరారా నవ్వే నవ్వు ప్రతి చర్చకు జీవం పోసేవి. తరచూ గంభీరంగా ఉన్నప్పటికీ గురుదేవులు విషాదంగా ఎన్నడూ ఉండేవారు కాదు. బైబిల్ నుంచి ఉదాహరిస్తూ ఆయన, ఈశ్వర అన్వేషణ చేయడానికి మనుషులు తమ ముఖాల్ని వికృతం చేసుకోనక్కర్లేదు అనేవారు. దైవ సాక్షాత్కారం పొందడం అంటే అన్ని దుఃఖాలకి అంత్యక్రియ జరిపించడమేనన్న సంగతి గుర్తుంచుకోండి అన్నారు. ఆశ్రమానికి వచ్చిన తాత్వికులు, ఆచార్యులు, న్యాయవాదులు, విజ్ఞాన శాస్త్రవేత్తల్లో కొందరు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు తామొక చాదస్తపు మతాభిమానిని కలుసుకోబోతున్నామని భావించేవారు. అప్పుడప్పుడు అహంకారంతో కూడిన ఒక చిరునవ్వు వల్ల కానీ, తెచ్చిపెట్టుకున్న ఓర్పుతో చూసిన ఒక చూపు వల్ల కానీ ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆయన దగ్గర ఆశించినదల్లా రుచి పచి లేని 4 ఉపదేశ వాక్యాలకు మించి మరేమీ లేదన్న సంగతి వెల్లడయ్యేది. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారితో మాట్లాడిన తర్వాత తాము కృషి చేసిన తమ ప్రత్యేక రంగాల్లో ఆయనకు సునిశితమైన పరిజ్ఞానం ఉంది అన్న సంగతి కనిపెట్టిన ఆ ఆగంతకులకు అక్కడి నుంచి వెళ్ళాలంటే మనసొప్పేది కాదు. మామూలుగా మా గురుదేవులు అతిథులతో సౌమ్యంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించేవారు. ఆయన ఇచ్చే స్వాగతం సౌహార్దంతో ముగ్ధుల్ని చేసేది. కానీ దురహంకారం అనే మొండి జబ్బు గలవాళ్లకు మాత్రం బలవర్ధకమైన ఆఘాతాలు తగులుతూ ఉండేవి. వాళ్లకు గురుదేవుల్లో కనిపించేది నిరుత్సాహజనకమైన ఉపేక్ష లేదా బలీయమైన వ్యతిరేకత. అయితే మంచు లేకపోతే ఇనుము. ఒక మాట ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఒకరు శ్రీ యుక్తేశ్వర్ గారితో హోరాహోరీగా తర్క వితర్కాలు చేశారు. దేవుణ్ణి పసిగట్టడానికి విజ్ఞాన శాస్త్రం ఏ సాధనాన్ని తయారు చేయలేదు కాబట్టి దేవుడు ఉన్నాడన్న సంగతి తాము ఒప్పుకోమని చెప్పారు. అంటే పరమాత్మను మీ శోధన నాళికల్లో పట్టి పరీక్షించడంలో కారణం చెప్పలేనంతగా విఫలమయ్యారన్నమాట అంటూ గురుదేవుల చూపు తీవ్రంగా ఉంది. నేను ఒక కొత్త ప్రయోగం సిఫార్సు చేస్తాను. ఎడతెరపి లేకుండా మీ ఆలోచనల్ని 24 గంటలు పరీక్షించండి. ఆ తర్వాత దేవుడు లేకపోవడం గురించి మీరు ఆశ్చర్యపోరు అన్నారు గురుదేవులు. ఒక ప్రసిద్ధ విద్వాంసుడు కూడా ఇలాగే దెబ్బతిన్నాడు. ఆయన ఆశ్రమానికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు జరిగిందది. ఆయన మహాభారతంలోంచి, ఉపనిషత్తుల్లోంచి, శంకరాచార్యుల వారి భాష్యాలలోంచి అనేక భాగాలు వినిపిస్తూ ఉంటే ఇంటి వాసాలు కూడా మారుమోగాయి. మీ మాటలు వినడానికి ఎదురుచూస్తున్నాను. అంతవరకు నిశ్శబ్దమే ఆవరించి ఉందన్నట్లుగా ఉంది శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠస్వరంలో వెల్లడైన జిజ్ఞాస. ఆ విద్వాంసుడు తికమక పడ్డాడు. ఇతరులు చెప్పినవి కొల్లలుగా ఉన్నాయి. ఆ వచ్చిన ఆయనకు కాస్త దూరంలో మామూలుగా నేను కూర్చునే మూలనే కూర్చున్నాను.
గురుదేవుల మాటలకు సంతోషం పట్టలేక వంకలు తిరిగిపోయాను. గురుదేవులు ఇంకా అంటున్నారు, ఇతరులు చెప్పినవి కోకొల్లలుగా ఉన్నాయి, కానీ ప్రత్యేకించి మీ జీవిత విశిష్టతను బట్టి మీరందించే మౌలిక వ్యాఖ్య ఏమిటి? మీరు ఏ పవిత్ర గ్రంథాన్ని వంటబట్టించుకుని మీ సొంతం చేసుకున్నారు? ఈ చిరంతన సత్యాలు మీ స్వభావాన్ని ఏ రకాలుగా పునరుద్ధరించాయి? ఇతరుల మాటలనే యాంత్రికంగా మారు పలుకుతూ గ్రామ్ఫోన్లా ఉంటే చాలనుకుంటున్నారా? ఓడిపోయాను. చిన్నబోయిన ఆ విద్వాంసుడి ముఖం నవ్వు పుట్టించేలా ఉంది. ఆయన అంటున్నాడు, నాకు ఆంతరిక అనుభవం ఏమీ లేదు. ఆధ్యాత్మిక కోమాకి బదులు వివేచనాయుతంగా పెట్టే కోమా పుస్తక పరిజ్ఞానం పరిహారంగా పనికిరాదన్న సంగతి బహుశా ఆయన మొట్టమొదటిసారిగా గ్రహించారు. శిక్షితుడైన ఆ విద్వాంసుడు వెళ్ళిపోయిన తర్వాత మా గురుదేవులు ఇలా వ్యాఖ్యానించారు. అనుభవశూన్యులైన ఈ పండితమ్మన్యులు దీపం దగ్గర చదివి చదివి చమురు కంపు కొడుతుంటారు. వేదాంతం అంటే కేవలం బుద్ధి వికాసం కోసం అనాయాసంగా చేసే వ్యాయామం లాంటిదనుకుంటారు. వాళ్ళు తమ ఉదాత్త భావనలను బాహ్య చర్య తాలూకు మొరటుతనానికి కానీ మందలిస్తూ ఉండే ఏ ఆంతరిక శిక్షణకు గాను సంబంధం లేని విధంగా జాగ్రత్తగా ఏర్పరచుకుంటారు. కేవల పుస్తక పరిజ్ఞానానికి ఉన్న నిష్ఫలత గురించి గురుదేవులు ఇతర సందర్భాల్లో నొక్కి వక్కాణించేవారు. పెద్ద పెద్ద మాటలతో అవగాహనను తికమక చేయకండి అన్నారాయన. ఒక్కొక్క శ్లోకమే మెల్లగా వంట పట్టించుకుంటూ చదివేటట్లయితే ఆంతరిక అనుభవ సాధన పట్ల కోరిక రగుల్కొల్పడానికి పవిత్ర గ్రంథాలు బాగా సాయపడతాయి. లేకపోతే కేవలం మెదడుకు పని చెప్పేటట్లు నిరంతరం సాగే అధ్యయనానికి ఫలితం అహంభావం, కృత్రిమ సంతృప్తి, వంటబట్టని తెలివి ఏర్పడచ్చు. శ్రీ యుక్తేశ్వర్ గారు పవిత్ర గ్రంథాల పరిజ్ఞానం పెంపొందించుకునే విషయంలో తమకు కలిగిన అనుభవం ఒకటి చెప్పారు. ఇది జరిగింది ఈస్ట్ బెంగాల్లో అడవిలో ఒక ఆశ్రమంలో. అక్కడ ఆయన దబ్రూ వల్లవ్ అనే ప్రసిద్ధ గురువు అనుసరించే శిక్షణ విధానాన్ని గమనించారు. ఒక రకంగా సులువుగా, మరో రకంగా కష్టంగానూ ఉండే ఆయన పద్ధతి సనాతన భారతదేశంలో సామాన్యమైనదే. దబ్రూ వల్లభ్ గారు ఏకాంత వన ప్రదేశంలో తమ శిష్యుల్ని చుట్టూ కూర్చోపెట్టుకున్నారు. పవిత్ర గ్రంథమైన భగవద్గీత వాళ్ళ ముందు తెరిచిపెట్టి ఉంది. వాళ్ళు ఒక్క శ్లోకం మీద అరగంట సేపు నిలకడగా చూపు నిలిపి ఆ తర్వాత కళ్ళు మూసుకున్నారు. మరో అరగంట గడిచిపోయింది. గురువుగారు దాని మీద టూకీగా వ్యాఖ్యానం చేశారు. ఒక గంట సేపు వాళ్ళు నిశ్చలంగా ధ్యానం చేశారు. చివరికి గురువుగారు మాట్లాడారు. శ్లోకం అర్థం చేసుకున్నారా? చేసుకున్నానండి. ఆ శిష్య బృందంలో ఒకడు చెప్పడానికి సాహసించాడు. గురువుగారు అన్నారు, లేదు, పూర్తిగా కాదు. శతాబ్దులుగా తరబడి భారతదేశానికి పునర్యౌవనం ప్రసాదించడానికి ఈ మాటలకు శక్తినిచ్చిన ఆధ్యాత్మిక జీవశక్తిని అన్వేషించు. మౌనంగా మరో గంట గడిచిపోయింది. గురువుగారు శిష్యుల్ని పంపి శ్రీ యుక్తేశ్వర్ గారి వైపు తిరిగారు. మీకు భగవద్గీత తెలుసా? తెలియదండి. నా కళ్ళు, నా మనస్సు ఆ పుస్తకం పుటల్లో చాలాసార్లు పరిగెత్తాయి, కానీ నిజంగా తెలియదండి. వందల కొద్దీ జనం దీనికి వేరుగా సమాధానం ఇచ్చారు. ఆ సాధువు ఆశీపూర్వకంగా మా గురుదేవుల వైపు చూసి చిరునవ్వు నవ్వారు. పవిత్ర గ్రంథ సంబంధమైన సంపదను బయటకి ప్రదర్శించడంలో నిమగ్నులైన వాడికి అమూల్యమైన ముత్యాల కోసం మౌనంగా లోపలికి మునగడానికి సమయం ఏముంటుంది అన్నారు. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యుల అధ్యయనాన్ని కూడా ఏకాగ్ర చిత్తంతో కూడిన అదే తీవ్ర పద్ధతిలో సాగేటట్టు నడిపించేవారు. జ్ఞానాన్ని వంట పట్టించుకునేది తనలో ఉన్న అణువణువు ద్వారా కానీ కళ్ళతో కాదు అన్నారాయన. ఒకానొక సత్యాన్ని గురించి నీలో ఉన్న ప్రగాఢ విశ్వాసం కేవలం నీ మెదడులో మాత్రమే కాక నీ అస్తిత్వమంతా వ్యాప్తమై ఉన్ననాడు నువ్వు దాని అర్థాన్ని రూఢిపరచడానికి సంకోచిస్తావు. ఆధ్యాత్మిక సిద్ధికి పుస్తక పరిజ్ఞానాన్ని అవసరమైన ఒక మెట్టుగా పరిగణించవలసిన ధోరణి ఏది విద్యార్థిలో పొడగట్టకుండా నిరుత్సాహపరిచేవారు. ఆయన అన్నారు, ఋషులు ప్రగాఢమైన జ్ఞానాన్ని ఒక్కొక్క వాక్యంలో ఇమిడ్చి రాస్తే విద్వాంసులు
వాటిని వ్యాఖ్యానించడంలో తరతరాలు పూర్తిగా నిమగ్నులై ఉన్నారు అని. అంతులేని సాహిత్య వివాదం మందబుద్ధులకి. దేవుడున్నాడు అన్న చింతన కాదు, దేవుడు గురించిన చింతన కన్నా శీఘ్రంగా ముక్తిని ప్రసాదించేది మరొకటేముంది?